హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో అయితే మొన్న సండే చేసిన కోకోనట్ రైస్ అయితే చూపిస్తున్నానండి. యమ్మీగా కమ్మదనం ఉంటుంది, అలాగే స్పైసీగా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే దీనికి కాంబినేషన్ కర్రీ కూడా చూపిస్తాను నేను, కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మొన్న సండే చేశాను, 5 days అయిపోయింది. పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదండి. సో ఇవాళ అయితే పోస్ట్ చేస్తున్నాను. కొబ్బరి అంటే కోకోనట్ తురుముతో కాదండి, కొబ్బరి పాలతో చేస్తున్నాను. కొలతలతో సహా చేస్తున్నాను, ఎక్కడ మిస్ చేయకండి. ఇదిగోండి, ఇక్కడైతే నేను 4 కొబ్బరి చిప్పలు అయితే తీసుకున్నాను. కొబ్బరి చిప్పలు మరీ లేతవి కాకుండా, మరీ అంటే ఎండువి అలా కాకుండా మీడియంగా ఉన్నది. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, కొబ్బరి చిప్పలు డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెడితే మనకి 1 month అయినా ఫ్రెష్గా ఉంటాయండి. సో తీసేసి మనం నీళ్ళల్లో ఒక పావు గంట ఉంచేసి కొబ్బరి తీస్తే ఈజీగా వచ్చేస్తే, ఇలా ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకుని మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీలో ఎక్కువ వాటర్ పోసుకోకూడదు, జస్ట్ తిరగడానికి కొద్దిగా వేసుకోవాలి. ఇలాగ మెత్తగా వస్తుందన్నమాట. మెత్తగా వచ్చిన తర్వాత ఒక క్లీన్గా ఉన్న ఒక కాటన్ క్లాత్ తీసుకుని దీన్నైతే ఈ కొబ్బరి పేస్ట్ని అయితే అందులో వేసేసి పాల్లాగా తీసేసుకోవాలన్నమాట. అయితే మీకు కోకోనట్ మిల్క్ బయట దొరుకుతాయి కదండి అంటారు, కానీ వాటికన్నా మనం ఇంట్లో చేసిన పాలతో చేస్తే కనుక టేస్ట్ చాలా కమ్మగా వస్తుందండి. చూడండి, ఇప్పుడైతే భలే చిక్కగా వస్తున్నాయి, చూసారా? చాలా చిక్కగా వస్తున్నాయి. కొబ్బరి కూడా చాలా బాగుంది. మీరు డీప్ ఫ్రిడ్జ్లో, చెప్పా కదా, డీప్ ఫ్రిడ్జ్లో పెడితే 1 month 1.5 month అయినా ఉంటాయండి. అప్పుడప్పుడు కొబ్బరికాయ కొడతాం కదా, చిప్పలు ఇట్లా ఉంచుకుని ఒక 3-4 అయినప్పుడు చేసుకోవచ్చు. తర్వాత ఇదిగోండి, ఈ తురుములో ఇంకొద్దిగా వాటర్ పోసి కొంచెం ఇంకొకసారి మిక్సీ తిప్పుకోండి. తర్వాత తురుము ఇంకా మనకి అది డ్రై అయిపోతుంది కదా, అది వేస్టేనండి, అది పడేయచ్చు. అది ఒకవేళ దేవుడు కొబ్బరి అయితే కనుక మీరు సైడ్కి ఒక కవర్లో తీసేసి, మనం దేవుడు పూలన్నీ పారే నీళ్ళల్లో వేసేస్తాం కదా కాలువల్లో కానీ వాటిలో, అందులో వేయండి. అంతేగాని డస్ట్బిన్లో వేయొద్దనమాట. ఇక్కడైతే నేను చేసే రైస్కి మెజర్మెంట్ సరిపడా పాలు తీసుకున్నాను అనమాట. ఇంకొద్దిగా మీకు ఏమైనా తక్కువైతే కొంచెం వాటర్ పోసుకోవచ్చు, లేదంటే మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతే ఓకే. తర్వాత ఇక్కడ బాస్మతి రైస్ అయితే కడిగేసి నానబెట్టుకున్నాను. ఇక్కడ 4 కొబ్బరి చిప్పలకి నేను 2 గ్లాసులు, అదిగోండి పెద్ద గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ అయితే చేస్తున్నాను. తర్వాత పుదీనా కడిగేసి బుట్టలో వేసి పెట్టానమాట. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అది మీరు కొన్నదైనా పర్లా, చేసినా పర్లేదు. తర్వాత మనకి బిర్యానీ మసాలా ఉంటాయి కదా, అవి ఎక్కువ తీసుకోకూడదండి, మసాలా లైట్గానే తీసుకోవాలి. అలాగే చీల్చిన పచ్చిమిర్చి, ఇంక ఇందులో మనము కారం ఏమి యూజ్ చేయము, కానీ ఆ కొబ్బరి పాల టేస్ట్ మాత్రం బాగా తెలుస్తుందండి. తర్వాత ఇక్కడైతే ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు నార్మల్గా కామన్గానే కుక్కర్లో అయితే చేస్తున్నా. కుక్కర్లో అంటే విజిల్ పెట్టి చేయట్లేదండి, విజిల్ పెట్టకుండా నార్మల్గా చేస్తున్నాను. కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదండి. మామూలు బిర్యానీకి వేసినంత ఘీ కానీ ఆయిల్ కానీ వేయకూడదు, ఎందుకంటే కొబ్బరికి కొంచెం పైత్యం ఉంటుంది కదా, ఆయిల్ ఎక్కువ తగిలితే పైత్యం వచ్చేస్తుంది. ఫస్ట్ మన మసాలా దినుసులన్నీ ఉన్నాయి చూసారా, అవి వేసి తర్వాత అందులో జీడిపప్పులు కూడా వేసి, మరీ మాడకూడదు, జీడిపప్పులు మాడితే టేస్ట్ పోతుంది. తర్వాత నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేయాలి, అవి కూడా కొంచెం వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేసిన తర్వాత మనం గరిటెతో అలా వదిలేయకుండా గరిటెతో అలాగా ఫ్రై చేయాలి, లేదంటే అది అతుక్కుపోతుంది. అది కామన్, అందరికీ తెలిసిన టిప్పే. సో అవన్నీ కూడా వేగిన తర్వాత మనకి పుదీనా ఉంటుంది చూసారా, పుదీనా కూడా వేసేస్తే ఫ్లేవర్, మింట్ ఫ్లేవర్ దానికి పడుతుంది. అది కూడా వేగాక ఇదిగోండి కొబ్బరి పాలైతే ఇక్కడ మెజర్ చేస్తున్నాను. మనకి బాస్మతి రైస్కి అయితే 1కి 1.5 అండి, నార్మల్ రైస్కి అయితే 1కి 2. ఇప్పుడు ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నా కాబట్టి 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసుల కొబ్బరి పాలు అయితే పోస్తున్నాను. నాకు కరెక్ట్గా 3 గ్లాసులు వచ్చేట్టు చేసుకున్నాను. ఈ కొబ్బరి పాలు వేసాక జస్ట్ సిమ్లో పెట్టి ఒక్క 5 minutes మరిగించండి. ఇక్కడే అండి అసలు టిప్పు ఇదే. కొబ్బరి పాలని ఇలా మరిగిస్తే మనకి చిక్కదనం, ఒక నురగలాగా ఫామ్ అవుతుంది, అదే కోకోనట్ రైస్కి టేస్ట్ తెస్తుంది.
ఇప్పుడు అలా మరిగించిన తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత ఈ మసాలాలు ఇవన్నీ కూడా కొబ్బరి పాలకి పట్టాలి. అలాగే సాల్ట్ కూడా కరిగేట్టు ఒకసారి మిక్స్ చేసుకోండి. దీనికి కొత్తిమీర కన్నా కూడా పుదీనానే బాగుంటుందండి. ఇప్పుడు బియ్యం అయితే నానబెట్టేసుకున్నాం కదా, దాన్ని మనం కొబ్బరి పాలు పోసే ముందే ఆ బియ్యం తీసేసి ఇలాగా హోల్స్ పుట్టలో వడగట్టేస్తే వాటర్ అంతా దిగిపోతాయి. ఇప్పుడు రైస్ వేసి ఒక్కసారి మిక్స్ చేసి ఇక్కడ మీరు సాల్ట్ అనేది ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి. అంటే టేస్ట్ చూసుకుని సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే ఒక్కసారి ఇక్కడే వేసేసుకోండి, ఉడికాక కాకుండా. ఇక్కడ కరెక్ట్గా అయితే సరిపోయింది, సాల్ట్ కరెక్ట్గా వేసాను నేను. మొత్తం ఒక్కసారి అలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అదే మీరు కుక్కర్ అయితే కనుక ఒక 3 విజిల్స్, మీ కుక్కర్ దాన్ని బట్టి 3 విజిల్స్ అలా పెట్టేసుకోండి. ఇక్కడైతే ఇదిగోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చాను నేను. జస్ట్ 10 మినిట్స్ పట్టిందండి. ఇప్పుడు ఎంత చూడండి, అసలు రైస్ కరెక్ట్గా కొలత సరిపోయింది, కొబ్బరి పాల కొలత. అలా పొడి పొడి రాలుతూ వచ్చింది చూసారా, ఉడికింది, గింజ ఉడికింది, అలాగే చూడటానికి చాలా పొడి పొడిగా చాలా బాగుంది. మరి దీనికి కాంబినేషన్ కర్రీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే 4 ఉల్లిపాయలు అలాగే 4 టమోటాలు తీసుకున్నాను. పచ్చిమిర్చి చీల్చి పెట్టాను. అలాగే ఆలు ముక్కలు కొంచెం పెద్దవి కట్ చేసుకోవాలండి. ఆలు ముక్కలు లేదు మీరు తినరు అంటే కనుక చిన్నవిగా కట్ చేసుకోండి. మా ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. ఆలు ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేస్తేనే బాగుంటాయి. ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం ఈ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి వేయకూడదండి. అయితే మనం కోకోనట్ రైస్లో పచ్చిమిర్చి చీల్చి వేసాం కదా, 7-8 దాకా వేసాను నేను. ఆ స్పైసీనెస్ ఉంటుంది. ఈ కర్రీలో నేను ఎక్కువ మసాలాలు ఏమి యాడ్ చేయనండి. సింపుల్గా మనం బిర్యానీలు అవి ఇవి అంటే గంటలు గంటలు పని ఉంటుంది కదా, ఈ కోకోనట్ రైస్ జస్ట్ మిల్క్ తీసుకోవడమే ప్రాసెస్. కర్రీ కూడా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలాగా మిక్సీలో వేసేసుకుని పేస్ట్ అయితే చేసేసుకున్నాం కదా టమోటా ఆనియన్స్. ఇప్పుడు కర్రీ కోసం కడాయి పెట్టాను. కడాయి పెట్టి లైట్గా ఆయిల్ వేసుకున్నాము. ఇందులో ఎక్కువ మసాలాస్ ఏం వేయట్లేదు నేను. ఇక్కడ లైట్గా దాల్చిన చెక్క, అది కూడా ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నాను. మనం బిర్యానీ మసాలా కోకోనట్ రైస్లో వేసాం కదా, అలాగే కొద్దిగా జీలకర్ర మాత్రం వేస్తున్నాను. కొంచెం ఆలు కదా, గ్యాస్ అది రాకుండా డైజెషన్ అవ్వడానికి జీలకర్ర. తర్వాత చీల్చిన పచ్చిమిర్చి వేసి మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా టమోటా ఆనియన్, అది ఆ పేస్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసి, ఎందుకంటే ఫస్ట్ ఆలు ముక్కలు వేయాలి కదండి, ఆలు ఉడకవు కదా అనుకుంటారు. కానీ కాదు, పెద్ద ముక్కలు కూడా కట్ చేశారు మరి ఉడుకుతాయా అంటారు. హ్యాపీగా కుక్ అయిపోతుందండి. ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఈ ప్యూరీ వేసాక ఒక 2 మినిట్స్ అలా పెట్టేసేయండి. జస్ట్ 2-3 మినిట్స్ చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే ఉల్లిపాయలు టమోటాలు పచ్చివాసన పోవాలండి, పచ్చివాసన పోయేట్టు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము తగినంత చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకుని దాన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు. ఆలు ముక్కలు వేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడే సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు మీరు. ఆలు ముక్కలు చూసారా, నీళ్ళల్లోకి తరిగేసి అలాగా కొంచెంసేపు ఉంచేసి తర్వాత ఫుల్గా వాష్ చేసేయాలండి. వాష్ చేసి దానికి ఉన్న స్టార్చ్ అంతా కూడా పోతుందండి. అంటే పిండి పదార్థం ఉంటుంది కదా దాంట్లో, ఆ స్టార్చ్ అంతా పోయాగా తింటే బంగాళదుంప మనకి ఎటువంటి నడుము నొప్పి కానీ అలాంటివి ఏమీ రావన్నమాట. ఇది ఒక మంచి టిప్పు. సో ఆలు ముక్కలు కూడా వేసేసి ఇప్పుడు సాల్ట్ వేసుకోండి తగినంత. వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీకు కావాలంటే జీలకర్ర పొడి, ధనియాల పొడి, మసాలా పౌడర్ ఏమన్నా వేసుకోవచ్చు. కానీ కోకోనట్ రైస్ ఆ కమ్మదనం ఫ్లేవర్ అనేది పోతుందండి. నిజంగా నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఒకసారి చేసుకుని టేస్ట్ చూడండి, తెలుస్తుంది. కొబ్బరి కమ్మదనం అనేది మనకి ఇంకా ఈ బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఈ టేస్ట్ అంతా డిఫరెంట్. కోకోనట్ రైస్ ఈ విధంగా చిక్కటి పాలతో చేసుకుంటే ఆ టేస్ట్ వేరండి. ఒక
ఒక కమ్మటి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇంక ఇక్కడ ఉప్పు వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసి నేను మూత పెట్టేస్తున్నాను. మరీ ఎక్కువ గ్రేవీ చేయట్లేదు, నేను మీడియంగా చేస్తున్నా. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటా ఆనియన్ ప్యూరీ ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. నేను మరీ ఎక్కువగా కాకుండా మీడియంగా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆలు ముక్కలు ఇష్టం, మా ఇంట్లో ఆలు ముక్కలు తింటూ చేసుకుంటారు. సో ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను నేను ఆలు కుక్ అయిందా లేదా చూపిస్తున్నాను నేను. చక్కగా హ్యాపీగా కుక్ అయిపోతుందండి, ఎటువంటి ఇబ్బంది అక్కర్లా. మనం బాయిల్ చేసుకోక్కర్లేదు, అలాగా ప్యూరీలో వేసేసి సాల్ట్ వేసేసి మూత పెట్టేసామంటే చక్కగా హ్యాపీగా కుక్ అయిపోతుంది. ఫ్లేమ్ వచ్చి హైలో పెట్టుకోవద్దండి, అస్సలు అడుగంటిపోతుంది. ఎంత నాన్ స్టిక్దైనా ఫ్లేమ్ హైలో అస్సలు పెట్టుకోవద్దు. ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా మీడియం అండ్ లోలో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు జస్ట్ కారం వేసేసాను, చెప్పాను కదా ఎటువంటి మసాలాలు వేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు, ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ వేసుకోండి. తర్వాత పైనుంచి లైట్గా మింట్ అయితే వేస్తున్నాను. నేను అందులో పుదీనా వాడాను, ఇందులో కూడా పుదీనా వాడాను. లాస్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పైన మింట్ వేసి అలా వదిలేసాను. మనం తినేటప్పుడు మిక్స్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. టేస్ట్ చేద్దాము. కోకోనట్ రైస్ అయితే ప్లేట్లో పెట్టుకున్నా, చూసారా కర్రీ ఇట్లాగా ముద్దగా వచ్చిందనమాట. ఇలాగే బాగుంటుంది. చెప్పా కదా, మీకు ఇంకా బాగా గ్రేవీగా కావాలంటే కొంచెం గ్రేవీ వాటర్ యాడ్ చేసుకోండి, ప్యూరీ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా ఆలు ముక్కలతో ఆ పేస్ట్తో తినడం మాకు ఇష్టం, అందుకని ఇట్లా చేశాను. కొంచెం బిర్యానీ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఇంకొంచెం గ్రేవీగా చేస్తానన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ అయితే భలే ఎమ్మీగా వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి. కొబ్బరి చిప్పలు మనం ఎప్పుడైనా కొడుతూనే ఉంటాం కదా, అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 10-15 నిమిషాలు మనం కట్ చేసే ముందు తీసి చల్లని బయట తీసేసి వాటర్లో వేసేయాలండి. అప్పుడు ఈజీగా మనకి కొబ్బరి చిప్ప నుంచి వేరైపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొన్న పాలతో కాకుండా ఇలా చేసిన పాలతో అయితే టేస్ట్ అదురుతుందనమాట. మరి నచ్చితే కనుక ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి. అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే. మరి ఫస్ట్ టైం చూస్తే తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే మీకు కోకోనట్ రైస్ ఆల్రెడీ మీరు చేశారా, ఇంతకుముందు మీకు అలవాటు ఉందా లేదా, మీరు ఇప్పుడే చూస్తున్నారా అనేది కూడా కామెంట్ చేయండి. ఎక్కువ స్పైసెస్ అయితే ఇంట్లో తినము, మసాలా ఐటమ్స్ అవి కూడా. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. Signing off, Sai Syamla Collections and Vlogs. Thank you for watching. We will meet in the next video.